వర్షంలో ఉండలేక వెళ్ళిపోతాడులే అనుకున్నాను. ఈ వర్షం కూడా అతన్ని ఏం చేయలేకపోతుంది. ఆ రుద్ర ఈశ్వరిని ఆకాశమంత ప్రేమించాడు. అలాంటి వాడికి ఇంత చిన్న వర్షం ఒక లెక్క ఏమిటి? చూడండి నాన్న, ఇంట్లో వాళ్ళే వాడు చేసే పిచ్చి పనిని ప్రశ్నించకుండా చప్పట్లు కొట్టి సమర్థిస్తున్నారు. అందుకే ఆ రుద్ర ఇంకా రెచ్చిపోతున్నాడు. ఇది సమర్థించడం కాదు మరిది గారు, ఉన్న నిజం ఒప్పుకోవడం. ఎంత గొప్పగా ప్రేమించేవాళ్ళు ఈ కాలంలో ఎవరుంటారు చెప్పండి? ఉదయం అంతా ఎండలో నిలబడ్డాడు. ఇప్పుడు ఈశ్వరి కోసం ఈ వర్షాన్ని కూడా లెక్క చేయడం లేదు. మీరంతా రుద్ర ప్రేమని అర్థం చేసుకోకుండా వాళ్ళ నాన్న చేసిన పిచ్చి పనికి ఎక్కువ విలువిస్తున్నారు. హలో, వర్షానికి భయపడి పారిపోతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈ వర్షమే కాదు, ఈ వర్షంతో పాటు పిడుగులు పడినా సరే ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదిలేది లేదు. ప్రేమని అర్థం చేసుకోలేని పెద్ద మనుషుల్లారా, లోపలే ఉండి హాయిగా నిశ్చింతగా నిద్రపోండి. నన్ను క్షమించండి రుద్ర గారు. మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో అలా వీధిలో వదిలేయాల్సి వచ్చింది. ఒక జాలి లేని మనిషిలా చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. మీకు సహాయం చేయలేకపోతున్నాను. సరేలే అని మర్చిపోయి వదిలేలేకపోతున్నాను. వర్షంలో కూర్చొని మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారని మీరు అనుకుంటున్నారేమో. ఆ శిక్ష మీకు కాదు, నాకు. ఈ రెయిన్ కోట్ రుద్ర గారికి ఇద్దామా? నేను ఇలా వెళ్ళడం కరెక్టా కాదా? ఒక మనిషి నా మూలంగా ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. రుద్ర గారు, రెయిన్ కోట్ తీసుకొచ్చాను, వేసుకోండి. ఈశ్వరి, ప్లీజ్ వద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా నువ్వు కూడా తడిచిపోతున్నావు. వెనక్కి వెళ్ళిపో ఈశ్వరి. తడిచిపోతున్నావు ఈశ్వరి, నా మాట విను. అయ్యో ఈశ్వరి, ముందు ఇది వేసుకోండి రుద్ర గారు. నా మీద ప్రేమ లేదన్నావు, కేవలం జాలి ఉందన్నావు. ఇది కూడా జాలితోనే ఇస్తున్నాను. నా కోసం వచ్చి మీరు ఇంత ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే జాలిపడి సాయం చేస్తున్నాను. అబద్ధం చెప్పకు ఈశ్వరి. ఇంట్లో వాళ్ళు వద్దు అనగానే మనసులో ఉన్న ప్రేమ పోతుందా? మాట్లాడకుండా ఈ రెయిన్ కోట్ వేసుకోండి. నా మీద ఉన్న ప్రేమ పోలేదని చెప్పు, అప్పుడు తీసుకుంటాను. మీకు ఈ మొండితనమే వద్దు అంటున్నాను. ఆ మాత్రం మొండితనం లేకపోతే ఈ ముద్దొచ్చే అమ్మాయిని ఎలా సొంతం చేసుకుంటాను?
నీలాంటి అమ్మాయిని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ మాత్రం మొండితనం ఉండాలి. సరే, మొండిగా వర్షంలోనే నిలబడండి. మీకే ఆరోగ్యం చెడిపోతుంది. పోతే పోని, అది కూడా నీకోసమే అవుతుంది కదా, నాకు సంతోషమే. అయ్యో, మీకు ఇంకెలా చెప్తే అర్థమవుతుంది? ముందు రెయిన్ కోట్ వేసుకోండి. మీకు ఇలా మిరపకాయ, నువ్వు సేమియా పాయసాలు చేయడంలోనే దిట్ట అనుకున్నా. సమయస్ఫూర్తిగా ఆలోచించడంలో కూడా నువ్వు దిట్టవే అని ఇప్పుడే అర్థమైంది. నాకు మీ పొగడతలేమీ అవసరం లేదు. వెళ్ళి దాని కింద కూర్చోండి. కూర్చోమని చెప్తున్నాను కదా, కూర్చోండి. ఏయ్, చూశారా అత్తయ్య గారు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కొండంత ఉంది. ఆ విషయాన్ని మన వాళ్ళు కాసింతైనా అర్థం చేసుకుంటే బాగుండేది. అవును కామాక్షి, వాళ్ళ ప్రేమని, వాళ్ళు ప్రేమ వల్ల ఎదుర్కొంటున్న ఆ ఇబ్బందిని చూస్తూ ఉంటే మనసు తరుక్కుపోతోంది. నేను ఇలా వర్షంలో తడుస్తూ ఉంటే నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతావా? ఎందుకు రుద్ర గారు ఇదంతా? ఎందుకు? ఇదంతా అంటే నా కోసం మీరు ఇలా రావడం, వచ్చి ఇలా వర్షంలో తడవడం, తిండి తిప్పలు లేకుండా నా గురించి ఆలోచించడం. ప్రేమ, నీ మీద నాకున్న ప్రేమ ఈశ్వరి. దానికి ఎండ వాన భేదం లేదు, తిండి నిద్ర అవసరం లేదు. నాకు నువ్వు కావాలి, కేవలం నువ్వు, అంతే. ఇండియాస్ #1 షెఫ్, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఈ రుద్ర నీలకంఠ తన మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని, తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదులుకుంటాడు నీకోసం, నీ ప్రేమ కోసం.
ఒక పని చేద్దాం. ఏంటి నాన్న అది? ఎలాగూ వర్షం తగ్గింది, ఆ రుద్ర ఇక్కడి నుంచి ఎలాగూ కదిలేలా లేడు. కాబట్టి మనమే కారులో తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేసొద్దాం. మనల్ని ఇంతలా టార్చర్ పెడుతున్నందుకు ఊరికనే వదిలేయకూడదు నాన్న. 4 తగిలించి తీసుకెళ్లి పడేస్తే అప్పుడు కేడి ఏంటి ఏం చేస్తున్నావు? రుద్రని ఈశ్వర్ ఇంటి దగ్గర నుంచి ఎలా గెంటేయించాలని ఆలోచిస్తున్నాను. ఆలోచించి ఆలోచించి నీ కాళ్లకున్న షూసు, ఈ రూమ్కున్న ఫ్లోరు అరిగిపోతున్నాయి, కానీ నీ మెదడుకి మాత్రం ఒక సరైన ఆలోచన తట్టడం లేదు.
నీ అవివేకం వల్ల ఈశ్వరి వాకిట్లో ఉన్న రుద్ర ఇప్పుడు ఇంట్లోకి చొరబడ్డాడు. అలా గుండు సూదులతో గుచ్చినట్టు విలాస్ గురించి తెలిసిపోతుంది. ఆ హోటల్ రుద్రకి సొంతమైపోతుంది. అప్పుడు నీ పతనం మొదలవుతుంది. ఇక నువ్వు ఎప్పటికీ రుద్రని గెలవలేవు. అలాగే ఈశ్వరి రేపు మా ఇంటికి కోడలైపోతే డైలీ ఆ పొగరుబోతు మొహం చూడ్డం నా వల్ల కాదు. అది నాకు కూడా తెలుసు రత్నాంగి. అందుకే నా ప్రయత్నం నేను చేస్తున్నాను కదా. ప్రయత్నం అంటే కొంచెం పనికొచ్చేది చెయ్యాలి కేడి. నువ్వు చేసేవన్నీ పనికి మాలిన ప్రయత్నాలే. సరే, సుందర్ని హోటల్కి పిలిచి వేరే ఏదైనా ప్లాన్ చేద్దాం. ముందు నీ మెదడుకి కాస్త పదును పెట్టు. ప్రయత్నాలు కాస్త గట్టివి మొదలుపెట్టు. సరే సరే సరే, ఇక నేను వెళ్తాను. ఇప్పటికే లేట్ అయింది. బాయ్. ఏ రత్నాంగి రత్నాంగి, అప్పుడే వెళ్ళిపోతావా? మరి లేకపోతే ఇక్కడే ఉండిపోవాలా? నువ్వు ఉండిపోతానంటే ఎక్కడ స్థానం ఉంది కదా రత్నాంగి. ఆ స్థానం ఎప్పటినుంచో నీకోసం ఎదురు చూస్తోంది. ఆ స్థానంలోకి నేను వస్తానని, అక్కడ సింహాసనం వేసుకొని కూర్చుంటానని ఎక్స్పెక్ట్ చెయ్యకు కేడి. అది ఎప్పటికీ జరగదు. బాయ్. ఏ రత్నాంగి రత్నాంగి,